ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అసలు లడ్డూ కల్తీయే జరగలేదు అన్నారు. మీరేమంటారు దాని గురించి? అన్న లడ్డూ కల్తీ జరగలేదు అంటారు కదన్న. సిబిఐ ఎంక్వైరీ ఎవరికి సిబిఐ ఎంక్వైరీ చెప్పింది కదా లడ్డూ కల్తీ జరిగిందని. అది కొవ్వని పబ్లిక్ చెప్పింది కదా, పామాయిల్ అని చెప్పింది కదా సిబిఐ ఎంక్వైరీ. ఈయన జగన్మోహన్ రెడ్డికి ఏది నిజం చెప్పాడు, ఈరోజు ఎదురని చెప్పడానికి. సాక్షాత్ అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారు లైవ్ ఉంది. అబ్బే మా అంబటి రాంబాబు గారికి ఏమీ తెలియదు అన్న వ్యక్తి అంటున్నాడు కదా. అదే అంబటి రాంబాబు గారి వ్యక్తి అది దచ్చుకొని దిగాలొచ్చుకుంటాడు. అక్షాత్ సిబిఐ గారిని అన్ని విధాలు కూడా ప్రజలందరూ నమ్మారు దాన్ని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు పచ్చిగా బూతులు తిట్టడం, ప్రజెంట్ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారిని మాజీ మంత్రి జోగి రమేష్ ఏకంగా ఒళ్ళు పలిచిపోయింది, కొవ్వు కోయించుకున్నాడు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు మీద పిచ్చుకోనుకుంటున్నాడు, కొడతాను అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళ అధికారం రావడం అనేది కలర్నది. వీళ్ళ అధికారం రావడం అనేది వీళ్ళు మర్చిపోవాలి ఆ విషయాన్ని. ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, వీళ్ళ అధికారంలో వస్తారని భ్రమపడిపోతున్నారు అంతే. ఈ రౌడీజం చేస్తున్నారు ప్రజలు తెలుసు. మేము ఇదే విధంగా వాళ్ళ 150 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ విధంగా రౌడీజం చేశారో తెలుసు. డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా చంపారో తెలుసు. ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడో తెలుసు. మన కొడాలని ఏ విధంగా చేశాడో తెలుసు. ఎంపీ ఏ విధంగా చేసి తెలుసు అన్న. ఈ విధంగా తెలుసు. వీళ్ళ అధికారం రావడం పిచ్చ బ్రహ్మన్న. కానీ ఏంటంటే మా నాయకులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కాపు కులంలో అంబటి రాంబాబు కంటే గొప్ప వ్యక్తి లేరు, టైగర్ లాగా బతికాడు, సింహంలా బతికాడు, అటువంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తి కాపు కులంలో ఇంకొక వ్యక్తి లేరు అంటారు. మీరేమంటారు దాని గురించి? అంటే కాపుల్లో అంబటి రాంబాబు గారి కంటే ఇంకా గొప్ప వ్యక్తి లేరంటారా? ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కాపు కుల గజ్జి అంటూ మాకు అర్థం అవ్వట్లేదు కదన్నా. కాపు కుల అంటే మహానుభావుడు వంగవీటి రంగా అన్న. అటువంటి మహానుభావుడిని లెజెండ్ లీటర్ని ఈ అంబటి రాంబాబు మీద పెట్టొద్దన్న. లెజెండ్ లీటర్ అంటే కొడుదల పవన్ కళ్యాణ్ అన్న. వీళ్ళన్న ప్రజల కోసం కట్టబడి కాపు కులం కోసం పాటుపడింది వీళ్ళు. ఈ రోజు అంబటి రాంబాబు గారిని ఏమైపోయాడు కాపు కులం అన్నప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు, పవన్ కళ్యాణ్ అనేక రకమైన మాటలు మాట్లాడు. అప్పుడు ఏమైపోయి అంబటి రాంబాబు అదే కాపు కులం సంబంధించిన వ్యక్తే కదా. అప్పుడు ఎందుకని ఎంగటేయలేదు? వంగవీటి మోహన్ గారు తనని కూడా రకం మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా. అప్పుడు ఏమైపోయి అంబటి రాంబాబు ఈ రోజు అంటే అంబటి రాంబాబు ఒక కాపు కులస్తుడు. జనసేన ఎన్డీఏ కూటమి బలపడిపోతుంది. ఈవేళ ఎలాగైనా విడదీయాలి అంటే కాపులు విడదొక్కాలి. దీన్ని చిన్న పెడితే కాపులు అందరూ కూడా దీన్ని డైవర్ట్ చేస్తారన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు అన్న. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ జోగి రమేష్ ఏ తప్పు చేయలేదు, అంబటి రాంబాబు ఏ తప్పు చేయలేదు, విడదల రజనీ కూడా ఏ తప్పు చేయలేదు, కానీ కావాలనే వీళ్ళని కులంలో ఎదిగిపోతున్నారని చెప్పి వీళ్ళని అనగదొక్కడానికి తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. అదంతా వాస్తవమేనా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్టేనంటారా? అన్నా, జోగి రమేష్ గారు తప్పు చేయలే, విడదల రజనీ గారు తప్పు చేయలేదు, ఇలా ఎవరో తప్పు చేయలే. లోకేష్ గారు తప్పు చేశారు. ఎలాగా ఇది అధికారం రా మరుక్షణమే టీచర్ పోస్టులు బదిలీ చేశాడు. అయితే ఆయన చేసిన తప్పు. చంద్రబాబు గారు ఉచిత బస్సు కానీ, దీప పథకం కానీ, పింఛన్ దఫాలుగా ఒకే వీళ్ళు చేసిన తప్పు. అంటే అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళు చేసిన తప్పు కదా. ఇది తప్పులు. జగన్మోహన్ రెడ్డి ఇంత అభివృద్ధి పని మనం చేయలేకపోతున్నాం కదా. ఎలా వీళ్ళ మీద బురద జమ్మాలి, ఎలా వీళ్ళని చేయాలి అన్న విషయంలో అన్ని వెతుక్కుంటూ వస్తున్నానన్న. ఆయన అవాస్తవాలు ఏ రోజు మాట్లాడారు? అధికారం ఉన్నప్పుడు మాట్లాడలేదు, అధికారం లేనప్పుడు ఆయనకు మర్చిపోయి ఇలా సైకిల్ చేస్తాడేంటో, లేకపోతే ఇలా అంటాడు ఏంటో అర్థం అవ్వదు, లేకపోతే ఇలా అంటాడు ఇలా అంటాడు అది అర్థం అవుతుంది ఏంటి, ప్రజలకు అర్థం అవుతుంది. అయితే జగన్ గారు నిన్న పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ లడ్డూలో అసలు కల్తీయే జరగలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. దేశం అంతా కూడా లడ్డూలో కల్తీ జరిగిందనే విధంగా మీడియా అంతా కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. చాలా వరకు కూడా హిందువులు నమ్ముతున్నారు. కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట మాట్లాడుతున్నారు ఏంటండి, లడ్డూలో కల్తీ జరగలేదని. సార్, జగన్ గారు ఏ రోజైనా తిరుపతి లడ్డు తిన్నారా? ఫస్ట్ ప్రశ్న, జగన్ గారు ఏ రోజైనా తిరుపతి లడ్డు తిన్నారా? నేను 2011 నుంచి ఈ రోజు వరకు ప్రతి ఎవ్రీ మంత్ లాస్ట్ మంగళవారం తిరుపతిలో ఉంటాను నేను. జగన్ గారు 2019 to 24 లడ్డు ఎలా ఉందో, ఇప్పుడు లడ్డు ఎలా ఉందో రమ్మనండి, ఛాలెంజ్ చేసి చెప్తాను నేను. ఎవరినైనా రమ్మనండి. అప్పుడు బూచి పట్టేసి అదేంటంటే ఆయిల్ లేక స్టాక్ ఉన్న లడ్డులా కంపు కొట్టేసేది. ఏది మన కౌంటర్ లోంచి ఇంటికి తెచ్చేలేవే లడ్డు ప్రసాదం కంపు కొట్టేది. ఇప్పుడు తీసుకురండి, చేతిలో పెడితే నెయ్యి కారుతుంది. అదే కాకుండా మన అన్నదానం కూడా బ్రహ్మాండంగా ఒక వడ పెడుతున్నారు. ప్రతిరోజు వంకాయ బంగాళదుంప కూర పెడతారు, సాంబార్ పెడతారు, పెరుగు పెడుతున్నారు, ప్రసాదం పెడుతున్నారు. మేము ప్రతి నెల ఇంతకుముందు హోటల్లో తినేవాళ్ళం. ఇప్పుడు కంపల్సరీ వెంగమాంబ అన్నప్రసాద్ సత్రాకి వెళ్ళి ప్రతిసారి భోజనం చేసి మాత్రం వస్తున్నాం. జగన్ గారిని లడ్డు తిన్నారేమో చూడండి ఒకసారి, ఎక్కడైనా ప్రూఫ్స్ ఉన్నాయా? జగన్ గారు ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా లడ్డు ప్రసాదం తిన్నారా?
తింటే దాని టేస్ట్ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ జంతువుల కొవ్వు కలవలేదనే ఒక మాట మాట్లాడుతున్నారు ఖచ్చితంగా. కానీ ఇక్కడ సిబిఐ ఇచ్చిన కమిటీలో పామ్ ఆయిల్లో కెమికల్ కలిపారు, అసలు నెయ్యి అనేది ఎక్కడ వాడలేదని చెప్తున్నారు. అసలు ఏది నిజం అంటారు? సరే, అది కొవ్వు కలవకపోతే మీరు ఎందుకంటే భయపడాలి? మీరు కొవ్వు కలపలేదు, మీరు నిజాయితీగా ఉన్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు? న్యాయస్థానం మీకే కదా న్యాయం చెప్తుంది. మీరు ఎందుకు అనవసరంగా దురద పెట్టి కొట్టుకుంటున్నారు? అనవసరం కదా. మీరు న్యాయంగా ఉన్నారు, న్యాయంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? జంతు కొవ్వు కలవలేదు, పామాయిల్ కలవలేదు, మీరు నిజాయితీగా పరిపాలన చేశారు. మీరు అప్పుడు న్యాయస్థానాలు మీకే కదా నిజాయితీగా తీర్పునిస్తాయి. మీరు ఎందుకు భయపడుతున్నారు? అలాంటప్పుడు కలవలేదు, మేము చేయలేదు, అపనందలు వేస్తున్నారంటే ఒకవేళ నిజంగా మీరు ఏది చేయలేదు అనుకున్న న్యాయస్థానాలు తీర్పులు ఇస్తాయి. ఆ రోజు సొక్కోకాలు ఎగరేయండి. ఇప్పుడు ఎందుకు ఎగరేస్తున్నారు? మీరు కంగారు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంబటి రాంబాబు ఏం తప్పు చేశారు, జోగి రమేష్ ఏం తప్పు చేశారు, ఎందుకు ఒక కాపు కులం నేత కీలకమైన నేతను తొక్కేస్తున్నారు, బీసీ కుల నేతను ఎందుకు తొక్కేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట, జగన్మోహన్ రెడ్డి గారు అసలు మేము ఎందుకు ఓడిపోయామనే పశ్చాత్తాపమే ఇంతవరకు ఆయన కలవలేదు. 151 సీటు మాకు ఉన్నదాన్ని 11 సీట్లు మాత్రమే మాకు ఎందుకు ఇచ్చారని పశ్చాత్తాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు రాలేదు. మరి రానప్పుడు ఆయన ఎట్లాగా జోగి రమేష్ గారు తప్పుడు నాయకుడు కాదు, అంబటి రాంబాబు మంచోడు, వాళ్ళ మంచోడు, మరి ఆ మంచోడని బట్టే కదా ఆయన ఇక్కడ కూర్చోబెట్టారు. లేదంటే కనీసం ప్రతిపక్షవాదం ఇస్తారు కదా. ఇప్పుడు నేను తప్పు చేసినప్పుడు ఇంట్లో నేను పెద్దగా ఉన్నాను, నేను కరెక్ట్ గా ఉంటే నా పిల్లలు కరెక్ట్ గా ఉంటారు, నేను కరెక్ట్ గా డ్యూటీ చేస్తే నా పిల్లలు కరెక్ట్ గా చదువుతారు. నేను తాగి తిరుగుతుంటే నా పిల్లలు చదవమంటే ఎట్లా చదువుతారు? అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అనే ఆయన సరైన గాడిలో తిరిగితే ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుతారు, దాన్ని బట్టి ప్రజలు ఉంటారు. అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం వివరం లేనప్పుడు ప్రజలు ఎలా ఉంటదండి? తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద రీసెంట్ గా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారండి. ఇప్పుడు ఆయన అరెస్ట్ లో ఉన్నారు. ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు పర్యటన పెట్టారండి. తన కుటుంబ సభ్యులందరినీ పరామర్శించారు. మీరేమంటారు జగన్ గారి పర్యటన చేయడం మీద? జగన్ గారి పర్యటనే చెప్పాలండి. ఆయన కార్యకర్తలు, ఆయన సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్టేషన్ లో ఉంటే, ఎక్కడైనా జైల్లో ఉంటే ఆయన పరామర్శిస్తాకి వెళ్తాడు. కానీ బయట సమస్యల్లో ఇంతమంది ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఏనాడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడింది లేదు. అలాంటప్పుడు ఆయన ఆల్ పార్టీ వాళ్ళకే వెళ్తున్నాడు కానీ ఇతరులకి పనికొచ్చే ప్రయోజనం ఏం చేయట్లేదు కదా. అలాంటప్పుడు ఆయన పర్యటనకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఏదైనా ఒకటే కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటన వెళ్ళిన తర్వాత లడ్డూ కల్తీ అసలు జరగనే లేదని చెప్తున్నారండి. మీరేమంటారు? అప్పుడు లడ్డూ కల్తీ అనేది జరగకపోతే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని బ్యానర్లు ఎందుకు కడతారు, ఇంతమంది ఆందోళన ఎందుకు చేస్తారు, ప్రపంచం మొత్తం కూడా ఖచ్చితంగా జరిగే ఉంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు హిందువులందరూ కూడా. మీరేమంటారు? ఎందుకనండి, లడ్డూ కల్తీ అనేది జరిగిందనేది ప్రపంచం మొత్తం తెలుసు, కానీ ఇంకా ఆయనకి తెలియలేదు. మేము అదర్ మతస్థులు అయినా, నా ఫ్రెండ్స్లు, మాకు సంబంధించిన వాళ్ళు, మా కుటుంబ సభ్యులు కూడా అంత అటు అవతల హిందువులు నమ్మం, కానీ అయినా సరే అంత గొప్ప దేవస్థానాన్ని మేము గౌరవిస్తున్నామంటే అంత పెద్ద స్థానంలో ఉండి ఆయన గుర్తించలేకపోతున్నాడు. కానీ మతాంత గుడి విషయం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆయన అంత విమర్శిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కుల మతానికి అతీతంగా మేము ఉంటున్నాం, ముస్లిమ్స్ అయినా మేము దాన్ని గౌరవిస్తున్నాం, ఆయన దాంట్లో ఉండి ఎందుకు గౌరవించలేకపోతున్నాడో అర్థం కావట్లేదు నాకు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అంబటి రాంబాబు గారు కాపు కులానికి చెందిన నేత, టైగర్ లా బతికాడు, సింహంలో బతికాడు, ఆయన ఈ రోజు అవమానిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. తిట్టింది తప్ప కదా? మీరేమంటారు? ఈ రోజు ఆయన్ని ఇంత జరిగిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత కాపు కులం గురించి అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అంత పెద్ద వయసు ఉన్న అతన్ని అట్లా నిందించి అట్లా మాట్లాడటం చాలా తప్పండి. అదంకురవాళ్ళైనా ఎవరైనా సరే పైపిచ్చి ఇప్పుడు దీనికి వెళ్తున్నారు పరామర్శించడానికి. దేనికి? అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, కాపులోళ్ళు ఉన్నారు, వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు వెళ్ళరు? వీళ్ళ వరకే ఎందుకు చూసుకుంటారంటే వాళ్ళ వరకు బాగుంటే చాలు. మిగతా పార్టీ వాళ్ళతో వీళ్ళకి సంబంధం ఉండదు. ప్రజల్లో వచ్చి వాళ్ళు మాట్లాడేది ఉండదు. ఎందుకంటే ఆయనకి ముందు వచ్చే స్థానం ఇది లేదు. వాళ్ళు వస్తే ఎక్కడ జనాలు ఆయన మీద పడిపోయి ఏం చేసేస్తారని అవతలకి భయం. అందుకే ఆయన ఏ దాంట్లో రాడు, దేంట్లో కలవడు. అందుకే ఆయనకి దేని మీద విలువ ఉండదు. పైపిచ్చి ఆయనకి మెయిన్ గౌరవం ఉండదు, భక్తుల మీద గౌరవం ఉండదు. వాళ్ళ ఆవిడే అంత పెద్ద దేవస్థానానికి వెళ్ళి ప్రసాదం ఇస్తే పక్కన పడేసింది. మరి అలాంటి ప్రసాదాన్ని ముస్లింస్ అయినా కళ్ళకద్దుకొని తిన్నప్పుడు ఆయన ఎందుకు తినలేకపోతున్నాడు?
వాళ్ళకి సంబంధించిందే గుడి. మేము ఇంకా అలాగా చేస్తే ఇంకా ఆశ్చర్యపోకల. అలాంటిది మీరు అంత ఇదిగా కొలిచి అంత ఇదిగా ఉండేవాళ్ళు మీరే ప్రసాదం ఇట్లా పట్టుకొని పక్కన పడేయండి. నేను ఎక్కడ వెళ్ళా మరి. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులోనే అంబటి రాంబాబు గారు తన ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులు పరామర్శించడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్ గా అంబటి రాంబాబు గారు తిరుమల లడ్డు కల్తీ విషయం మీద కూటమి నాయకులు కట్టిన ఒక బ్యానర్ ని తీయించడానికి అని చెప్పి గొడవ పడడం జరిగింది. ఆ గొడవలో చంద్రబాబు గారిని పచ్చిబూతులు తిట్టడం జరిగింది. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం ఎంతవరకు కరెక్ట్, మీరేమంటారు? ఆయన పరావించుకోండి, పలకరించుకోండి, దాని గురించి మేమెవరమే ఏమనం. కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సిన పని ఆయనకి లేదు. ఆయన ఎందుకు తిడతారు? లడ్డు కల్తీ జరిగిందని రాష్ట్రాలన్నీ కూడా ఒక వెంకన్న బాబు దగ్గర ప్రసాదం అంటే కళ్ళకు అద్దుకొని తింటాం. అది తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసుకొని అందరికి పెట్టుకొని చాలా కళ్ళకు అద్దుకొని తింటాం, మాకు అదృష్టం వచ్చిందని. అలాంటి దాంట్లో కల్తీ చేసి ఇంతమంది కూడా వచ్చి అది కల్తీ ఉందని చెబుతుంటే గోమాతని అంతగా అన్యాయం చేసి, గోమాత అంటే ఏంటి? అందరికీ దేవుడు. ఆమెని దేవుడని పూజిస్తాం. గోమాతని తెల్లారు లెగిస్తే ఎక్కడ ఆవు కనపడినా ఎక్కడ ఏది కనపడినా పూజిస్తాం. అలాంటిది మీరు అది కల్తీ అని అందరూ చెప్తుంటే మీరు కల్తీ కాదని, అది అంత డూబు చంద్రబాబు నాయుడు గారు కావాలని చేశారని అంటే ఆయన ఒక్క మాట అయ్యో అవదు కదా. ప్రజలందరూ కూడా అది కాదు అని చెబుతున్నారు. మీడియాలో అందరికీ చెప్పారు, అన్ని మీడియాలో చెప్పారు కల్తీ కలిసింది, లడ్డు టేస్ట్ లేదు అని చెప్పారు. మీరు అంబటి రాంబాబు గారు మీరు కులాలు ఎత్తి బీసీలని ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడతాం, అది పద్ధతి కాదు. కులాలు రేపొద్దు. మీరు అసలు మేను కులాలకి గొడవలు పెట్టొద్దు. అన్ని కులాలు ఒకటే. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించారు. దీనికి ప్రధాన కారణం లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం బ్యానర్లు కట్టింది. ఆ బ్యానర్ల దగ్గర వచ్చిన గొడవ అనేది చంద్రబాబు గారిని తిట్టడం, తర్వాత టీడీపీ కార్యకర్తలు వెళ్ళి అంబటి రాంబాబు మీద ఒక రకంగా దాడి చేసి నిరసన తెలియజేశారు. ఇప్పుడు పరామర్శింపు కార్యక్రమానికి వెళ్ళారు. మీరేమంటారు? ఇది పరామర్శింపు కార్యక్రమం కరెక్టేనా, తప్ప? ఈ పరామర్శక కార్యక్రమం అనేది చాలా తప్పండి. ఎందుకంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే విషయం మన సిట్టు నివేదికలో తేలింది. సో మళ్ళీ ఇది తేలిన తర్వాత కూడా ఆయన అంబటి రాంబాబు గారిని కలవడానికి వెళ్ళడం, తిరుమల లడ్డూలో ఇది కలవలేదని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే రోజు పత్రికల్లో చూస్తున్నాం, అలాగే మనకి ఈ సిట్ నివేదికలు కూడా వచ్చాయి కదా, అందులో ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్తున్నప్పుడు మళ్ళీ ఈయన ఏదో ఆయన్ని కలవడానికి వెళ్ళడం ఇదేదో అనేది అది కరెక్ట్ కాదండి. తర్వాత మన పెద్ద ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన నోటుకొచ్చినట్టు నానా దుర్భాషలు ఆడడం అనేది సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఉందండి. అది చాలా ఎలాంటి విషయం అనేది చాలా చాలా పొరపాటు అండి అలా తిట్టుకోవడం అనేది. అంటే అందులోనూ ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక మంచి వ్యక్తిని, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని అలా అనడం అనేది చాలా చాలా బాధాకరం. నిన్న జగన్ గారు గుంటూరు పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యంగా ఈ తిరుమల లడ్డు గురించి బ్యానర్లు కట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, బ్యానర్లు కట్టడం తప్పు అని మాట్లాడుతున్నారు. బ్యానర్లు కట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? నిజాన్ని ప్రజలకు తెలియజేయడం, సమాజానికి తెలియజేయడం తప్పు అని అంటారా? ఏమండి, ఈయన గతంలో మేము సిద్ధం అనే బ్యానర్లు కట్టుకొని రాజకీయ పరంగా వాడుకున్నారు. ఈయన అలా కాదు, ఇది ప్రజలకు తెలియాలని, అందరికీ తెలియజెప్పాలని చెప్పి ప్రజానాయకుడిగా ఒక బాధ్యతతో ఇది ప్రజలందరూ తెలుసుకుంటారని చెప్పి ఒక విధంగా చేసుకొని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. దాంట్లో తప్పే ఉందండి. గతంలో వీళ్ళు బ్యానర్లు కట్టుకొని మేము సిద్ధం అనేది ఎంత ప్రజాధనాన్ని వృధా చేశారో మీకు తెలుసు కదా. అసలు అలాంటిది కరెక్ట్ కాదు కదండి. ఇది ఇలా తెలియచెప్పడం వల్ల మనకి చాలా చాలా మంచి జరుగుతుందండి. ఈ విధంగా జరుగుతుందా మన సొసైటీలో అనేది దాన్ని ఆ బ్యానర్ల వల్ల చూసి తెలుసుకోగలిగి కొంతమంది అవేర్నెస్ గురవుతారండి చక్కగా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే ప్రెస్ మీట్ వేదికగా అసలు లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్తున్నారు. జంతువుల కొవ్వు అనేది అసలు కలవలేదు, కల్తీ జరగలేదు అంటున్నారు. కానీ సిట్ రిపోర్ట్ కానీ దేశంలో ఉన్న ప్రతి హిందువు కానీ కూటమి నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఏదో మతలబ్ జరిగింది, ఏదో కల్తీ జరిగింది అని అంటున్నారు. మీరేమంటారు దాని మీద? ఆయన చెప్పేది కరెక్టేనా, తప్ప? చాలా అసలు కల్తీ జరిగింది అనేది ముమ్మాటికి నిజమనే మన సిట్ రిపోర్ట్ లో అయితే ఖచ్చితంగా తేల్చి చెప్పారండి. సో భక్తులు కూడా చాలా మంది ఇదివరకు లడ్డు ఎలా ఉందనేది అర్థమైపోయింది, ఇప్పుడు లడ్డు ఎలా ఉందనేది అర్థమైపోతుంది కదా సార్. అసలు ఆ క్వాంటిటీ కానీ ఆ క్వాలిటీ కానీ ఇప్పుడు చాలా చాలా మెరుగ్గా ఉందండి. నిజంగా అయితే
తప్పు అయితే ఖచ్చితంగా జరిగిందని సిట్ నివేదికలు అయితే మరి ఖచ్చితంగా తేల్చేశారు. జంతువులు కొవ్వు కలిపారని ఇంకా వాళ్ళు చెప్పిన సిట్ నివేదిక తేల్చినప్పుడు మనం ఎవరు వ్యతిరేకించలేం కదా సార్. అది ఖచ్చితంగా అది కల్తీ అనేది జరిగిందండి. ఇప్పుడు జగన్ గారి పర్యటన ముఖ్య భాగం ఏంటంటే అంబటి రాంబాబు గారిని పరామర్శించడం, ఆయన జైలు నుంచి విడిపించడం. అసలు చంద్రబాబు గారిని పచ్చి బూతులు తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకవైపు జోగి రమేష్ గారు ఏమో నారా లోకేష్ గారికి కొవ్వు పెరిగిపోయింది, కొవ్వు కోయించుకున్నాడు, పిచ్చి కుక్కను కొట్టినట్టు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు మీద కొడతామని మాట్లాడుతున్నారు. ఏంటంటారు? తండ్రి కొడుకులు ఇలాగా ఓ మాజీ మంత్రుల కింద వైసీపీ నాయకులు ఎంత పచ్చి బూతులు తిట్టాలంటారా? ఏంటి ఇప్పుడు కూడా ఒక వ్యక్తిని ఇలా నానా దుర్భాషలాడడం అనేది ఈ సంస్కృతి కరెక్ట్ కాదండి. ఇది ఎందుకంటే మన పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ మన యువ నాయకులు లోకేష్ గారు కానీ ఏ విధంగా ఎంత బాగా పరిపాలన చేస్తున్నారు అనేది ఇవాళ మా ప్రజానీకం చూస్తుంది. గుంటూరు జిల్లాకి అంబటి రాంబాబు గారి ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు పర్యటనకు వెళ్లారు. ప్రధాన కారణం ఏంటంటే అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పచ్చిగా బూతులు తిట్టారండి. దానికి సంబంధించిన గొడవలు, కేసులు ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు. ఈ పర్యటన మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? మా అభిప్రాయం ఏముంటుందండి, ఇప్పుడు ఆయనకి బూతులు తిట్టే వాళ్ళే మాజీ సీఎం జగన్ గారికి నచ్చుతారండి. ఎందుకంటే అంబటి రాంబాబు అలా తిడతారు కదా, బూతులు ఎక్కువగా తిడతారు. ఎందుకంటే బూతులు ఎక్కువగా తిట్టే వాళ్ళే ఆయనకు నచ్చుతారు. బూతులు ఏమని తిడతారు అసలు? పక్క మాస్ కూడా మాట్లాడరండి. ఆయన ఒక మినిస్టర్, ఈయన ఒక సీఎం అన్నమాట. అలా మాట్లాడతారు ఆయన. మరి ఆయన మాట్లాడినప్పుడేమో తప్పు లేదు, పెద్ద నాయకుడు, కాపుల్లోనే పెద్ద నాయకుడు ఆయన. మరి ఎందుకంటే కాపులను తిడతారు కదా, అందరిని కాపులను ఎక్కువగా తిట్టిస్తారు. పేటీఎం బ్యాచ్గా ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటాడు, కాపులను ఎక్కువగా తిడతాడు. కాబట్టి ఇప్పుడు అంతటి మగోడు ఈయనకి ఎవడు లేడు. తిట్టని వాళ్ళు కరెక్ట్ కాదంటాడు ఆ జగన్ గారు. ఇక్కడ జగన్ గారు నిన్న పర్యటనలో మాట్లాడుతూ కాపుల్లో గొప్ప నాయకుడు, టైగర్ లాగా, సింహం లాగా నీతి నిజాయితీగా బతికిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒకడు, అంబటి రాంబాబు. అతన్ని ఢీకొట్టిన నాయకుడు ఇంకొకరు లేరు కాపులు అని చెప్పి ఆయన చెప్తున్నారండి. అది ఎంతవరకు నిజం? మీరేమంటారు దాని గురించి? ఎంతవరకు నిజం అంటే అండి, వాళ్ళకి నిజం. ఎందుకంటే పచ్చగా లేని కూడంతా పచ్చగా, ఊరంతా దేశం అంతా పచ్చగా ఉంటుందని వాళ్ళకి మంచివాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను తోసేస్తారు కదా, వాళ్ళ చెల్లెళ్ళని వాళ్ళ అమ్మల్ని వాళ్ళు తోసేస్తారు. ఇతను కూడా అంతేనండి, అంబటి రాంబాబు గారు కూడా. వాళ్ళ కూతురికి ఇష్టం ఉండదు. వాళ్ళ అల్లుడు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పారండి, మా మావయ్య మంచోళ్ళు కాదు, మా మావయ్యకి ఓట్లు వేయొద్దు, ఆయన కరెక్ట్ గా మాట్లాడరు, తిడతారు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళే చెప్తున్నారండి. ఇంకా బయట వాళ్ళు చెప్పేది ఏముంది? ఇప్పుడు వాళ్ళు జగన్ గారి గురించి జగన్ గారి చెల్లి వచ్చి చెప్పుద్ది, రాంబాబు గారి గురించి కూతురు వాళ్ళు వచ్చి చెప్తారు. మీరు ఇంట్లోనే మంచోళ్ళు కాకపోతే ఈదులో ఎక్కడ మంచోళ్ళు అండి? రాష్ట్రంలో మీరు ఇంట్లో మెప్పించుకొని రండి, ఈదులో మెప్పించుకుందరు గాని. అంటే జగన్ గారు చెప్పినట్టు నిజంగానే కాపుల్లోనే అంబటి రాంబాబు పెద్ద నేత అంటారా? ఇంకా అసలు కాపుల్లో ఇంకా పెద్ద నాయకులు ఎవరు లేరా? అసలు కాపుల్లో పెద్ద నాయకుడు అనేవాడిని ఆయన కులం ఇయ్యాలి ఎందుకు వాడుకుంటున్నారండి? అసలు కులం అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కులం వాడుకున్నారా? ఎందుకు కాపులు తిట్టేవాడు కాపులు పెద్ద నాయకుడు అండి? ఎవరైనా ఆయన కాప అండి? నిజంగా ఆయన కాప అంటే నాకు అర్థం కాదు. కాప అయితే కాపులను తిట్టరండి. ఏ విధంగా తిట్టారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారిని కూడా, అవసరమైతే రంగ గారిని కూడా తిడతాడు. అంత అట్టంటోడు ఆయన కాప అని ఇప్పుడు దాకా ఎవరికి తెలియదండి. ఇప్పుడు కులం కార్డు వేస్తానా, ఆయన కాప అని ఇప్పుడు తెలుస్తుంది కానీ ఇప్పుడు దాకా కాప అన్న విషయం తెలియదు. కాపులను అంత అడ్డగోలుగా తిట్టాడండి 5 సంవత్సరాలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అసలు లడ్డూలో కల్తీయే జరగలేదు అంటున్నారు. అసలు ఈ గొడవంతా రావడానికి ప్రధాన కారణం తిరుమల లడ్డూ విషయం కల్తీ జరగడం. ఆ నిజాన్ని బయట పెట్టడానికి, ఆ నిజాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి కూటమి ప్రభుత్వం ప్రచారాల రూపంలో బ్యానర్లు కడుతుంది. అది తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు నిజం ఉండదే నిజంగా మాట్లాడితే వాళ్ళకి తప్పండి. బ్యానర్ కట్టారు ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు అంతకన్నా ఎక్కువ కట్టుకున్నారండి. ఇది నిజంగా తప్పుది కట్టారు వీళ్ళు. వాళ్ళు తప్పు లేదు కూడా కట్టుకున్నారు. ఎవడరా మనల్ని ఆపేది? ఎవరండి వీళ్ళు? పుల్లా సింహాల వీళ్ళ నాపపోవటానికి, పుల్లికి సింహాలకే పగ్గాలేసి ఆపుతున్నారండి. మనుషులు కాదు, జంతువులు వీళ్ళ నాపపోవటానికి. మరి వీళ్ళు కట్టినప్పుడునండి బ్యానర్లు ఇదంతా లడ్డూని కప్పిపుచ్చటానికి ఫ్రాడ్ చేశారు. దేశం అంతా, ప్రపంచం అంతా అంతానేమో ఫ్రాడ్ అని చెబుతుంటే ఈ జగన్ ఒక్కటే మంచిదని చెప్తున్నాడండి. అసలు మంచి ఎలా అనిపిస్తుంది? అసలు లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పి నిన్న గుంటూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే దేశం అంతా కూడా ఆల్మోస్ట్ 90% వరకు కూడా లడ్డూలో కల్తీ జరిగిందనే విధంగా ప్రచారాలు జరుగుతున్నాయి, అందరూ నమ్ముతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లడ్డూలో కల్తీ జరగలేదు అంటున్నారు కదా, మీరేమంటారు? తప్పు చేసినాడు అంటే ఎవడొప్పుకుంటాడండి? తను చేసింది ఫ్రాడ్, తను చేసింది తప్పు, 100% తప్పు. కేజీ పామాయిల్ వేసి
4 కేజీలు రసాయనాలు వేసి 4 కేజీలు కల్తీ ఆయిల్ కలిపి చేశాడు కాబట్టి ఆయన ఫ్రాడ్ కాబట్టి నేను మంచోడిని అనుకుంటున్నాడు. ఒక్కసారిగా వెనక తిరగ చూసుకోమానండి, మంచో చూడు ఆయనకు తెలిసిద్ది. ఆయనకి ఇంకా కళ్ళు తెరవకపోతే ఎట్లా అండి? ఇప్పుడు రాష్ట్రంలో అంబటి రాంబాబు గారిని, జోగి రమేష్ గారిని టీడీపీ కూటమి నాయకులందరూ కూడా దాడి చేస్తున్నారని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు అంబటి రాంబాబు గారి ఇంటికి పర్యటనకి వెళ్ళారు. ఆయన పరామర్శించారు, కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించారు. ఈ పర్యటన ఎంతవరకు కరెక్ట్ మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి పరామర్శించడం. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం గురించే ప్రస్తావన మొదలైంది. తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరగలేదు అని చెప్పి సిట్టు నివేదికలో వచ్చింది, ఏసీబీ చెప్పింది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? కొవ్వు కలవలేదు అన్నారు కానీ దాంట్లో అవినీతి జరగలేదు, కల్తీ జరగలేదని ఎక్కడా పేర్కొనలా. ఈ ₹5 పేటిఎం బ్యాచ్ ఆ ఎఫ్ఐఆర్ కాపీని, ఆ నివేదికని పూర్తిగా చదవటం చేతగాక కొవ్వు కలవలేదు అని విషయం చెప్తున్నారే కానీ లడ్డు ప్రసాదంలో అపవిత్రం అయ్యింది, కల్తీ జరిగింది లడ్డూకి అన్న విషయం ఎక్కడ ఒప్పుకోవట్లా. ఒప్పుకునే వాళ్ళు అయితే ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయరు. అంబటి రాంబాబు గారు ఏం చేశారు? సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఘోరాతి ఘోరంగా బోయి మోసేటట్టు బ్యానర్లు వేశారు. మీరు ఒక లడ్డూ ప్రసాదంలో హిందూ మనోభావాలు దెబ్బతగిలి అని మీకు బ్యానర్ వేస్తే మీకు నొప్పి ఏంటి? మీరు హిందూ కాదా? అదేమన్నంటే కాపుల మీద దాడి. కాపులను ఏమన్నావు నువ్వు? తాగుబోతులు, తిండిబోతులు, నీసి తింటారు, అధికారానికి పనికిరారు అని మాట్లాడిన నువ్వు అసలు కాపు ఎలా అవుతావు? కాపు నాయకుడివే అయితే కాపులను కీర్చిపరచవు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరినైనా జైల్లో పెడితేనో లేదా ఎవరైనా చనిపోతేనో ఎవరి మీద దాడి జరిగితేనో వీటికే పరామర్శింపులకు వెళ్తున్నారు. కానీ రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంది లేదా ప్రజల పక్షాన్ని నిలబడ్డాను, ప్రజా సమస్యల మీద గొంతిప్పానని చెప్పి మీకు ఈ 18 నెలల కాలంలో మీకు ఎక్కడైనా కనిపించిందా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? అసలు ఆది నాయకుడే రప్ప అంటుంటే ఏమండి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నువ్వు అధికార పక్షాన్ని గొడ్డలీడి తీసి కొడతానంటున్నావు. అందులో మహిళలు కూడా ఉంటారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతిందా? ఎవరు గొడ్డలు ఓడదీస్తావు నువ్వు? 32 కేసుల్లో ఆర్థిక నేరస్తుడు అయ్యుండి అభియోగాలు ఎదుక్కుంటా కోర్టుకు కూడా వెళ్ళటానికి టైం లేదని చెప్పినోడివి ఇవాళ దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నానా బూతులు తిట్టిన వ్యక్తిని నువ్వు పలకరించడానికి మటుకు వేలాది మంది కార్యకర్తలను వేసుకుని తిరగడానికి టైం ఉంది. కానీ నీ ఆర్థిక నేరాలు కోర్టుకు రావడానికి మటుకు నీకు టైం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. ఇక్కడ ముఖ్యంగా అంబటి రాంబాబు గారేమో చంద్రబాబు నాయుడు గారిని ఆడ అమ్మ మూగుడని లంజా కొడుకు అని చెప్పి ఇలా తప్పుగా మాట్లాడారు. అసలు రాజకీయాల్లో ఇటువంటి మాటలు ఎవరు ఇప్పుడు వరకు అనలేదు. ఇంకోవైపు జోగి రమేష్ గారేమో నారా లోకేష్ గారికి కొవ్వు బలిచిపోయింది, కొవ్వు కోయించుకున్నాడు, రోడ్డు మీద పిచ్చుకోనుకుంటున్నాడు, కొడతామని మాట్లాడుతున్నారు. ఏంటి ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందే దశలో ఇంత తప్పుగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక పదవుల్లో ఉండేవాళ్ళు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుందండి. ప్రజలకి ఏమన్నా చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఏమీ లేవు. పింఛన్ల విషయం కానివ్వండి, ఒకరోజు ముందే పింఛన్లు ఇస్తున్నారు. అలాంటి విషయంలో కానీ సంక్షేమ పథకాలు కానీ ముందుకు దూసుకుపోతున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేక, ఏ విషయం లేక ఇలాంటి దుర్మార్గుల చేత నానా బూతులు తిట్టించి కావాలని రెచ్చగొట్టి నీచమైన రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి చాలా సిద్ధహస్తుడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రజలన్నా, ప్రజా పరిపాలన అన్నా, ప్రజాస్వామ్యం అన్నా ఇలువలే తెలియని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే వాళ్ళ నాన్నగారు చనిపోయిన అప్పుడు ఆ గుండె పగిలి చనిపోయింది అన్నారు కదా, ఆ కుటుంబాలు ఇళ్ళకెళ్ళారా? అక్కడ పరామర్శించారా? కానీ బూతులు తిట్టిన మంత్రుల దగ్గరికి మాజీ మంత్రులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తున్నారే తప్ప ఇది తప్పు, మనం ఇలాగైతే రాజ్యాధికారం రాదు, ప్రజల్లోకి వెళ్ళి ఒక నీతివంతమైన పరిపాలన ఎలా ఉండాలని తెలియజేద్దాం అన్న ఉద్దేశం కూడా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రానున్న రోజుల్లో అసలు ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే సీటు కూడా కోల్పోయే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.